హాయ్, వెల్కమ్ టు ఈటీ. మలయాళం నుంచి వచ్చే థ్రిల్లర్ కథలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అదేంటో అక్కడి దర్శకుల్లా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఎవరూ తీయలేరు అనే విధంగా వారి సినిమాలు ఉంటాయి. ముఖ్యంగా మిస్టరీ థ్రిల్లర్స్ మీద ఆ సస్పెన్స్ ను కొనసాగిస్తూ ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ మీద కూర్చోపెట్టగలిగే రైటింగ్ తో ఆకట్టుకుంటారు. ఇలాంటి మలయాళం నుంచి చాలా సినిమాలు రాగా వాటిలో దృశ్యం సినిమా ఒకటి. జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో మోహన్ లాల్ లీడ్ రోల్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దృశ్యం మాత్రమే కాదు, దృశ్యం 2 కూడా అదే తరహాలో ప్రేక్షకులను అలరించింది. ఆ సినిమాలపై ఆడియన్స్ చూపించిన అభిమానం వల్ల దృశ్యం 2 సినిమాలు ఇతర భాషల్లో కూడా రీమేక్ అయ్యాయి. తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్ ఇలా మాతృక కథను ఏమాత్రం ట్రాక్ తప్పకుండా సినిమా తీసి సక్సెస్ అందుకున్నారు. తెలుగులో దృశ్యం సినిమాను శ్రీప్రియ డైరెక్ట్ చేయగా, దృశ్యం 2 సినిమాను మాత్రం జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేశారు. అయితే దృశ్యం 3 సినిమా విషయంలో మెగా ప్లానింగ్ తో వస్తున్నట్టు తెలుస్తోంది. దృశ్యం 3 అంటూ ఈ మధ్య అజయ్ దేవగన్ ఒక అనౌన్స్మెంట్ చేయగా, జీతూ జోసెఫ్, మోహన్ లాల్ కాంబోలో ఒక సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే ఈ రెండు సినిమాల కథలు వేరు అని అనుకున్నారు. కానీ దృశ్యం లవర్స్ ను సర్ప్రైజ్ చేస్తూ జీతూ జోసెఫ్ దృశ్యం 3 కథను అన్ని భాషల్లోకి అందిస్తున్నారట. దృశ్యం 3 మలయాళంలో రావడం, మళ్లీ దాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేయడం కాకుండా దృశ్యం 3ని మలయాళంలో, హిందీలో ఒకేసారి తెరకెక్కిస్తున్నారట. కేవలం మలయాళం, హిందీ మాత్రమే కాదు, తెలుగు, తమిళ్లో కూడా కథను సిద్ధం చేసి ఆ సినిమాలు సెట్స్ మీదకు వెళ్లడం లేట్ అయినా కూడా తప్పకుండా రిలీజ్ డేట్ మాత్రం ఒకటే అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ విధంగా అసలు సిసలు పాన్ ఇండియా బొమ్మగా దృశ్యం 3ని ప్లాన్ చేస్తున్నారు జీతూ జోసెఫ్. ఇదే ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం అద్దిరిపోతుంది అని చెప్పొచ్చు. జీతూ జోసెఫ్ మీద ఎలాగూ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉంటుంది కాబట్టి మలయాళంతో పాటు ఇతర భాషల మేకర్స్ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.